పెట్టుకోకూడదు. కాంగ్రెస్ నేను ఇందాక నుంచి నవ్వుతున్నారు పవన్ కళ్యాణ్ అంటే జనసేన వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో బీజేపీ అడిగింది ఏంటంటే రామచంద్రరావు గారు మాట్లాడింది అంటే మత విద్వేషాల దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. ఎక్కడ అక్బరుద్దీన్కి అనుమతి ఇచ్చింది, లేకపోతే ఇంకొకరికి ఇచ్చింది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అందులో ఏపీ డిప్యూటీ సీఎం ఆయన పెట్టుకుంటారంటే అనుమతులు నిరాకరించడం ఏంటి అని. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ వర్షన్ ఏంటి? రిషి గారు, ముందుగా మీకు అట్లాగే సమరామోహన్ రెడ్డి గారికి, సతీష్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం. నమస్కారం సార్. మన రాజ్యాంగం ప్రకారం, మన ప్రజాస్వామ్యం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు. ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు. ఏ రాష్ట్రంలో అయినా కానీ ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు. ఇది మనందరికీ తెలిసింది. మనం చూస్తే ఇక నేను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు చెప్పారు అని చెప్పి రామ్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మెన్షన్ చేశారు కాబట్టి వారి ఊరి పేర్లు చెప్పకుండానే మాట్లాడతాం. ఎందుకంటే వారు కొంచెం సెన్సిటివ్ ఉంటుంది, వాళ్ళ నేషనల్ జాతీయ నాయకుడు, ఇక వారి పేర్లు ఎందుకు ఎత్తడం లేదని చెప్పి. కాకపోతే కాంగ్రెస్ పివి నరసింహారావు గారిని మెన్షన్ చేస్తే వారు ఏం పట్టించుకోరు, ఎందుకంటే వారు చనిపోయినప్పుడు కూడా ఎట్లా ట్రీట్ చేశారో మనకు తెలిసిన విషయం. ఇప్పుడు పివి నరసింహారావు గారు ఎక్కడెక్కడి నుంచి గెలిచారు సార్ మీకు తెలిసి? ఈ రోజు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచారా? అట్లాగే 84లో వారు రామ్ టెక్ నుంచి కూడా గెలిచారు. రైట్, రామ్ టెక్ నుంచి కూడా పార్లమెంట్కి వెళ్ళిన వ్యక్తి. ఏది పోటీ చేసి, ఏదో రాజ్యసభ నుంచి అని కాదు. మన రాష్ట్రంలో రాజ్యసభ మెంబర్ చూసుకోండి, అభిషేక్ మను సింఘ్వి. తెలంగాణకి ఎటువంటి సంబంధం లేనివన్నీ తీసుకొచ్చి ఒక తెలంగాణ మనిషిని, కేకే గారు ఉన్నారు, వారిని రిజైన్ చేయించి వారి మిత్రపక్షమైన బీఆర్ఎస్తో, మళ్ళీ బీఆర్ఎస్కి అవకాశం దొరకదని తెలిసి కూడా, ఎందుకంటే వాళ్ళకి సీట్లు లేవని, కాంగ్రెసే గెలుస్తుందని తెలిసి ఒక తెలంగాణ అతన్ని రిజైన్ చేయించి ఒక నార్త్ ఇండియన్ని తీసుకొచ్చి, హర్యానా అనుకుంటాను వారు అభిషేక్ మను సింఘ్వి గారు, అక్కడి నుంచి తీసుకొచ్చి మన దగ్గర నుంచి పోటీ చేయించి గెలిపించి రాజ్యసభకు పంపించిన కాంగ్రెస్ వారు సంకుచితంగా మాట్లాడితే చాలా, అంటే వారి చరిత్ర అంతా ఈ తరహాలో లేదు. మరి రాహుల్ గాంధీ గారు అధ్యక్షత వహించిన తర్వాత ఇట్లా తయారయ్యారో, మరి ఏమయ్యారో, లేకపోతే వారికి వేరే రూలు, మనకి మిగిలిన వారందరికీ వేరే రూలు అనుకుంటారో నాకు తెలియదు. కానీ మొన్ననే కదండి కల్వకుంట్ల కవిత గారు కొత్తగా పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన రోజు కూడా మనం అందరం ఏమన్నాము, ఈవెన్ బీజేపీ వారు అన్నారు, కాంగ్రెస్ కూడా అన్నారు, ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా ఇప్పుడు పార్టీలని విమర్శించినంత వరకు బీజేపీ అయినా ప్రశ్నించింది కవిత గారిని, కాంగ్రెస్ కూడా వారు హిట్లర్ లాంటి పాలన అట్లాంటివి అన్న వాటి మీద కాంగ్రెస్ వారు కూడా ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్లు డైరెక్ట్గా ఉన్నాయి, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, మాకైతే అసలు మాకేం నష్టము, బీఆర్ఎస్ వారికే నష్టం కదా, మాకేం ప్రాబ్లం లేదు, మరి రానివ్వండి అన్న. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఇంతకుముందు సతీష్ గారు చెప్పారు, జూన్ 2 రోజు వారి పార్టీని కొత్తగా నిర్మించుకుందాం తెలంగాణలో అనుకుని మేము వచ్చాము అన్నారు. ప్రజలు చెప్తారు సార్ ఫైనల్గా ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు, ఎవరిని యాక్సెప్ట్ చేయరు అనేది ప్రజలు చెప్తారు. కానీ మనం అడ్డం వేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ తెలంగాణలో జనసేన పార్టీ ఒక 2వ తారీఖు రోజు వారు సభ పెట్టుకొని వారు మాట్లాడుకుంటే మేము లా అండ్ ఆర్డర్ని కూడా గ్యారంటీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. తెలంగాణ ఏది మన ముఖ్యమంత్రి గారే లా అండ్ ఆర్డర్ మినిస్టర్, అంటే హోమ్ మినిస్టరు లా అండ్ ఆర్డర్ స్పెసిఫిక్గా పోర్ట్ఫోలియో వేరే ఉంటుంది. అంతకుముందు మహమూద్ అలీ గారు హోమ్ మినిస్టర్గా ఉండే, కానీ లా అండ్ ఆర్డర్ మాత్రము వీరి దగ్గర ఉండేది, చంద్రశేఖరరావు గారి దగ్గర. అట్లాగే అంతకుముందు సవితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ అయినా కానీ లా అండ్ ఆర్డర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర. ఈ విధంగా సో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో శాంతి భద్రతలు గ్యారంటీ చేయలేను, ఒక రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ వారు సభ పెట్టుకుంటే ఆ రోజు అన్నంతగా ఎందుకంత పేలవంగా మాట్లాడవలసి వస్తుందో, అంత ఇదిగా ఎందుకంత భయపడవలసి వస్తుందో మాకైతే అర్థం కాలేదు. మాకైతే భయపడవలసిన అవసరం ఉన్నది అని అయితే అనిపించట్లేదు. ఎందుకంటే ప్రజల చేతుల్లో ఉంటుంది, ఏ రాజకీయ పార్టీదైనా ప్రజల చేతుల్లో ఉంటుంది. ప్రజల దగ్గరికి వాళ్ళకి వెళ్ళే హక్కు ఉంది, ప్రజల్లో వాళ్ళు ప్రచారం చేసుకునే హక్కు ఉంది. దాని తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు, ఇది ప్రజాస్వామ్యం. కాకపోతే వీరు టెక్నికల్గా చెప్పారు, వీరు ఏదో వద్దంటున్నారు అవునంటున్నారు అని నేను అనుకోను. వీరు కూడా చాలా టెక్నికల్గా ఏం చెప్పారంటే శాంతి భద్రతల విషయం చెప్పారు. నాకు అది కొంచెము వింతగా అనిపిస్తుంది, ఎందుకు అంతగా భయపడ్డారు మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి. ఇంకొక విషయం సార్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, మీకు 3 పార్టీల విషయం చెప్తాను. ఇప్పుడు ఏది బీఆర్ఎస్ విషయం తీసుకోండి.
బీఆర్ఎస్ అంతకుముందు టీఆర్ఎస్ గా ఉండేది. ఇక తెలంగాణ, ఆంధ్ర ఆ, వారు ఏం మాట్లాడారో మనందరికి తెలిసిన విషయమే. కానీ ఫైనల్ గా మనమందరం కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి ఆంధ్రాలో తోటి చంద్రశేఖర్ గారిని అనుకుంటా వారి రాష్ట్ర అధ్యక్షుడిని చేసుకుని వారు అక్కడికి వచ్చి మేము పోటీ చేస్తామన్నప్పుడు కూడా ఏముంటది, అభ్యంతరం ఏముంటదండి, పొలిటికల్ గా అపోజ్ చేస్తాము. అరే మీరు తెలంగాణ వాదం అని చెప్పి ఈ రోజు దేశం మొత్తం వెళ్తున్నారు, తెలంగాణను వదిలిపెట్టారు, టీఆర్ఎస్ వదిలిపెట్టి బీఆర్ఎస్ అయ్యారు అని చెప్పి మనం క్రిటిసైజ్ చేశాం. కానీ ఎక్కడ కూడా మనం ఏమి అక్కడ పెట్టుకోవడానికి వారికి హక్కు లేదు, లేకపోతే వారు అక్కడ మీటింగ్లు పెట్టుకుంటే శాంతి భద్రతలకు ఏదో కష్టం అవుతుందని చెప్పి మరి రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా, ఎవరు హక్కు లేదనడానికి కూడా లేదు. ప్రజాస్వామ్య హక్కు అంతే కదా సార్, సింపుల్ గా ప్రజాస్వామ్య హక్కు. ఈ రోజు వారు ఒకవేళ రాజకీయంగా ఏదన్నా అన్నారనుకోండి, ఇప్పుడు తెలంగాణ వాదం మేము తీసుకున్నాము, బీఆర్ఎస్ వదిలేసింది, ఇప్పుడు మాది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాది అన్నట్టుగా మాట్లాడితే అసలు తెలంగాణ నెహ్రూ గారి సమయం నుంచి అసలు తెలంగాణని ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్ వారే. తెలంగాణని అంతకుముందు ఉద్యమాలు చేసింది చెన్నారెడ్డి గారి సమయంలో, దాన్ని ఆర్పేసింది, కొన్ని గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ వారే. మళ్ళీ అప్పుడు ప్రజలపై ఇది తుపాకులు ఇది పేల్చింది కాంగ్రెస్ వారే. మళ్ళీ దాని తర్వాత రెండోసారి ఉద్యమం వచ్చినప్పుడు ఎంతో మంది ఇది తమ ప్రాణాలు అర్పించవలసిన పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ వారే. ఒకసారి ఆశ చూపించి 9వ తారీఖు నాడు ఇస్తామని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళింది వారే. రైట్, ఇవన్నీ కాంగ్రెస్ చరిత్రనే కదా. ఇప్పుడు కొత్తగా వచ్చి మేమే తెలంగాణ పార్టీ, మేమే తెలంగాణకేనంటే అక్కడ చూడండి సిపిఎం వారు ఉన్నారు, వారు పూర్తిగా వ్యతిరేకించారు. వారి కూటమిలోనే ఉంటారు, ఇండి కూటమిలోనే ఉంటారు. అటు అక్బరుద్దీన్ ఓవైసీ, దాని తర్వాత అసదుద్దీన్ ఓవైసీ, రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో సీదా అసలు తెలంగాణ ఏర్పడితే మాకు నష్టం అవుతుంది, మా మైనారిటీ సోదరులు మేము డివైడ్ అయిపోతాము, మేము బలహీనమైపోతామని అట్లీస్ట్ రాయల తెలంగాణ అన్నా ఇవ్వండి అని చెప్పి లాస్ట్కి ఎంఐఎం వాళ్ళు తీసుకున్న స్టాండ్ మీకు తెలిసిందే. ఎన్నడూ కూడా వాళ్ళు తెలంగాణకి ఫర్గా ఉన్న సందర్భం లేదు. అయినా కానీ వారితో మంచి దోస్తీ ఉంటుంది, వారితో మంచి కలిసి నడుస్తూనే ఉంటారు మన తెలంగాణ